नहीं निकालना। कौन बोला? रामकृष्ण राव रहता भाई, उसको देखने आए हैं। नहीं कहीं को नहीं निकालना। एक बात बोलो, कहीं को नहीं निकालना, कहीं को नहीं निकालना। ये रोड है, रोड नहीं है। मैं आपके कंपाउंड के अंदर आके कुछ तो अंदर का अंदर आए। ठीक सर, आप पहले उधर जाइए। आप फोटो नहीं निकालना, कहीं को नहीं निकालना। अंदर आए क्या? अंदर आए हमारा सोसाइटी का। अरे सोसाइटी का छोड़ो, तुम कौन है? तुम सिक्योरिटी है भाई। सिक्योरिटी कहाँ पे है? आप कहाँ पे है सिक्योरिटी? किधर है? किधर का सिक्योरिटी? फोटो कौन बोला निकालने के लिए? मैं रोड के ऊपर निकाल सकता हूँ। मैं सर को फोन करो। रोड पे लगाए, किधर लगाए? रोड पे है कि पहले फोटो नको निकालो भाई। निकाल दो अंदर रख लो। ये रुको भाई, पहले निकाल के अंदर रख दो। वो कॉल करो। हाँ, अंदर को रख लो, अंदर रख लो। ऐसा फोटो नहीं निकालना भाई, नहीं निकालना। తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మనం ఉన్నది తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారి విల్లా ముందు. అక్రమంగా సంపాదించిన విల్లా ఇది విల్లా గ్రీన్స్ దాకా ఉన్నాము. ఈయన విల్లా నంబర్ 42 ఉన్నది. రామకృష్ణారావు గారు మీరు నోరు తెరవాలి. ఇది ఎక్స్క్లూజివ్గా బక్క జెర్సన్ ఛానల్లో తీస్తున్నటువంటి ఈ వీడియోను దాదాపు లాస్ట్ వరకు మీరు చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అంటే రామకృష్ణారావు గారు మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పటి ఆయన చేసిన అనేకమైన అక్రమాల గురించి ఆయన దీనికి అసలు అర్హుడే కాదు. ఐఏఎస్గా పనిచేయడానికి అర్హుడు కాదు. మళ్ళీ కార్యదర్శిగా చేయడానికి ఆయన అర్హత లేదు. ఎందుకు ఆయనకు అర్హత లేదు అని అంటే ఆయన దాదాపు 6 సంవత్సరాలు ఐఏఎస్ నుండి అబ్స్కాండింగ్లో ఉండి మరి అమెరికాలో విదేశీ చదువులకని పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండో ప్రాజెక్ట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన అనేది ఇదివరకు డిఓపిటీల కంప్లైంట్ ఇచ్చిన ఈయన చీఫ్ సెక్రటరీకి చేయడానికి అర్హత లేదు అని చెప్పిన. గతంలో అనేకమైన స్కామ్లకు కాళేశ్వరం కానీ ఇవన్నీ స్కామ్లకు ఈయన ముఖ్యమైన భూమిక పోషించిన వ్యక్తి మిస్టర్ రామకృష్ణారావు గారు. మరి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయనను పెట్టుకొని చాలా వరకు మిస్గైడ్ అయ్యి ఈరోజు తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు అంటే కేసీఆర్ గారితోనే ఒక 5 లక్షల కోట్ల అప్పు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ 2 లక్షల కోట్ల అప్పు దాటడమే కాకుండా ప్రతి మంగళవారం రోజు మరి ఆర్బీఐకి స్టేట్ బాండ్స్ను కుదబెట్టడంలో ఈయన కీ రోల్ ప్లే చేస్తూ ఉండు. మరి ఆ వ్యక్తికి ఈరోజు మరి కొన్ని కంపెనీలన్నీ కలిసి ఈరోజు ఈ విల్లాలలో ఆయనకు ఒక పెద్ద విల్లా దాదాపు 20 కోట్ల విలువైన విల్లా కొన్ని కంపెనీల పెద్దలు కొంతమంది మంత్రులు ఈరోజు దాన్ని రిపేర్లు చేపించి పెద్ద ఎత్తున చేపిస్తున్న పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనం ఉన్నది ఈరోజు గండిపేట్ల శంకర్పల్లి దగ్గర, గండిపేటకు అత్యంత సమీపము. అటు పోతే కోకాపేట, ఇటు లెఫ్ట్ సైడ్లో నియోపోలీసు, ఇట్లా అతి విలువైనటువంటి భూములలో అనగా వెనక బస్సు వస్తుంది. అతి విలువైన భూములలో ఈరోజు ఈయనకు ఇంత పెద్ద విల్లా ఈరోజు లోపల ఇవ్వడం జరిగింది. విల్లా నంబర్ 42. ఈ విల్లా నంబర్ 42 ఎవరిది? ఈ విల్లా నంబర్ 42లో ఎవరిల్లు ఉంటుందంటే రామకృష్ణారావు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఆయన రిటైర్డ్ అయినాక తర్వాత కూడా అనేకమైన అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టి ఆయనకు మాత్రమే ఎందుకు ఇచ్చిండ్రు? ఆయనకు మాత్రమే ఎందుకు ఇచ్చిండనంటే ఈరోజు ఆయన ఏ విధంగా దొంగతనం చేయాలి, స్కామ్లలో స్పెషలిస్టు, కార్పొరేట్ కంపెనీలలో దాదాపు 4 సంవత్సరాలు పనిచేసేటువంటి అనుభవము. ఆ అనుభవంతో ఎట్లా దోసుకోవాలి, ఎట్లా ఈరోజు పెన్షన్దారులకు పెన్షన్ లేకుండా చేయాలి, రిటైర్మెంట్ అయిన వ్యక్తులకు పైసలు ఇవ్వకుండా సలహా ఇచ్చినటువంటి 2 ఐఏఎస్ ఆఫీసర్లు సలహాదారులు ముఖ్యమంత్రికి. ఒకటి సందీప్ కుమార్ సుల్తానియా, రెండవది ఈయన రామకృష్ణారావు. వీళ్ళు మీరు రిటైర్డ్ అయిన వ్యక్తులకు ఇవ్వకున్నా పర్వాలేదు, మీరు దోచుకొని తినండి, మనం ఈ పైసలు మొత్తం మనం పంచుకుందాము అని ఇటువంటి లంగా ఐడియాలు ఇచ్చేటువంటి ఒక లంగా ఐఏఎస్ ఆఫీసర్ అనాలి. ఇటువంటి దుర్మార్గులు, దొంగల కంటే, డెకాయిట్ల కంటే కూడా ఈరోజు వేస్ట్ గాలని చెప్పుకోవాలి. ఈరోజు దీని ముందు ఈ విల్లా గార్డెన్స్ ముందు మనం నిలబడ్డాము. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి, ఈ దొంగలకు సంబంధించినటువంటి ఈరోజు ఈ విల్లాలు ఉన్నారు. నాకు తెలిసి దాని మీద ఈడీ కానీ ఐటీ కానీ దాడి చేస్తే అక్రమంగా పెట్టే పైసలు మొత్తం కూడా ఇక్కడికే వస్తుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే మీరు ఈ విల్లాకు రిపేర్ చేసుకోవడానికి ప్రతి ఆదివారం దాదాపు రోజు భార్యాభర్తలు 2 వస్తారంట. 2 వచ్చి మరి బాగా రిపేర్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా పని జరుగుతుంది, ఇలా మరి ఏమేమి వేస్తుండ్రు, ఇటాలియన్ మార్బుల్ వేస్తుందా లేదా, మరి అక్కడ రష్యాకి వెళ్ళి వచ్చినట్టు నల్లలు పెడుతున్నారా లేదా, ఈరోజు అలా కంప్లీట్గా వేరే దేశంకి వెళ్ళి తెచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఈరోజు ఆ ఇల్లు నింపుతున్న పరిస్థితి. పుణ్యానికి వచ్చిన విల్లా దాదాపు 20 కోట్లు ఖాళీ ఫర్నిచర్ లోపల
ఏవైతే మరి దాన్ని రిపేర్ చేయడానికి ఇంటీరియర్ చేయడానికి దాదాపు 20 కోట్ల రూపాయలతోని ఒట్టి ఫర్నిచర్ పెట్టేటటువంటి పరిస్థితి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఇంత పైసలు, ఇంత పెద్ద విల్ల ఆల్రెడీ ఈరోజు అరవింద్ కుమార్ అనేటువంటి కానీ వీళ్ళకి కానీ చాలా మందికి ఇటువంటి విల్లాలు ఉన్నాయి. చాలా మందికి ఆల్రెడీ మై హోమ్స్ భూజాలు అందులో దిగిండ్రు. కానీ ఈ విల్లాలో ఈరోజు ప్రత్యేకంగా ఆయన మాత్రమే ఉండడానికి, ఆయన కుటుంబం మాత్రమే ఉండడానికి ఇక్కడ ఈ విల్లా ఏర్పాటు చేసుకున్నంటే ఇది ఎవరు గిఫ్ట్ ఇచ్చిండ్రు బయట పెట్టాలి రామకృష్ణారావు గారు. ఎవరిచ్చిండ్రు నీకు ఇక్కడ జాగ, ఎవరిచ్చిండ్రు, ఎవరు కట్టించిండ్రు? ఈ రోజు నువ్వు దొంగ అని చెప్పనికి దొరికింది. నీకు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఏ అవినీతి చూసి ఇచ్చిండ్రు? నేను చెప్పిన రామకృష్ణారావు అనేటోని ఒకవేళ మీరు చీఫ్ సెక్రటరీగా చేస్తే బిల్లారంగా పాలన ఉంటుందని చెప్పిన. ఈరోజు బిల్లారంగా పాలన ఈరోజు తెలంగాణలో నడుస్తుంది. ఈరోజు బిల్లా ముఖ్యమంత్రి అయితే, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అయితే, రెడ్ హ్యాండెడ్ దొరికిన ఒక ముఖ్యమంత్రి అయితే, ఈరోజు బిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిల్లా లేకుంటే ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి. మా చీఫ్ సెక్రటరీకి ఎవరు? ఈ కుబేర్ను ఈరోజు తప్పుదోవ పట్టించినోడు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినోడు ఈరోజు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయనను తీసుకొని వచ్చి ముఖ్య కార్యదర్శిగా పెట్టుకొని ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అప్పుల పాలు చేయడానికి కారకుడైనటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావును కేసీఆర్ తెచ్చుకొని పెడితే నాకు కూడా ఈయననే కావాలి, నాకు కూడా దొంగతనం చేసేటోడు కావాలి, నాకు కూడా అప్పులు ఇప్పించేటోడు కావాలి, నాకు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీఫ్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు ఆయనను చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈయననే మాకు కావాలి, ఇటువంటి దొంగనే మాకు కావాలి, ఇటువంటి ప్రైవేట్ కంపెనీలలో పనిచేసి ఎవరైతే దీంట్లో పూర్తి సిద్ధహస్తు ఉంటాడో, పూర్తిగా ఈయనకు ఎవరైతే అనుభవం ఉంటుందో అటువంటి వ్యక్తి మాకు చీఫ్ సెక్రటరీ కావాలని చెప్పి ఈరోజు మరి ఆయనను ఎక్స్టెన్షన్ ఇచ్చిన పరిస్థితి. మరి ఈ విల్లాలలో, ఈ గ్రీన్ విల్లాలో ఈరోజు ఆయనకు వాళ్ళ భార్య భర్తలు వచ్చి రోజు ఇలా చూసుకొని పోతారంట. మరి పెళ్ళాం అడగాలి కదా. నా పెళ్ళాం అయితే అడుగుతుంది. ఏమడుగుతుంది? అయ్యా మరి 10,000 తెచ్చినావు, 20,000 తెచ్చినావు, ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు, ఏ పని చేసినావు, ఎవరిచ్చిండు నాకు లెక్క చెప్పు, చెప్పినాకనే నాకు ఖర్చు పెట్టు, లేకుండా నా పిల్లలకు నాకు దాని ఉసురు తాకుతుందని నా పెళ్ళాం చెప్తుంది. రామకృష్ణారావు నీ పెళ్ళాం ఎందుకు చెప్తలేదు? ఇక్కడ ఈ బిల్లా ఎవరిదని ఎందుకు చెప్తలేదు? ఈ బిల్లా నీకు ఎవరిచ్చిందని ఎందుకు చెప్తలేదు? 20 కోట్ల విలువ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ఎందుకు చెప్తలేరు? నీకు 6 నెలలు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఎందుకు చెప్తలేరు? నాకు ఎక్కడ పోయినా పర్వాలేదు, నాకు పైసలు కావాలి అనేటోళ్ళు ఈరోజు మీ భాగస్వాములా? ఆడవాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా చెప్పనీకి. ఇది మన జీతం ఇంత కాదు కదా, మన జీతం నెలకొచ్చేది 3 లక్షలే కదా. ఇన్కమ్ ట్యాక్స్ పోగా 60 ఇన్కమ్ ట్యాక్స్ పోగా మళ్ళీ మిగిలేది 2 లక్షలే కదా. మరి 2 లక్షల రూపాయల ఇంత పెద్ద విల్లా మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇంత పెద్ద ఫర్నిచర్ మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నిన్ను ఏం చూసి ఈరోజు చీఫ్ సెక్రటరీగా నేను నీ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు? ఎందుకు చూసి మళ్ళీ 6 నెలలు నీకు పొడిగించిండ్రు? చెప్పండి అని చెప్పేసి పెళ్ళామని అడగాలే కదా. లేదు, ఇద్దరు కలిసి వస్తారంటే ఇక్కడికి. ఇది నా అయ్య జాగా సంపాదించింది, నేను రూపాయి కూడబెట్టి సంపాదించిన, ఇంత పెద్ద 20 కోట్ల విల్లా నేను సంపాదించిన అని అంటారు. వీళ్ళందరూ వారసులు. ఎవరికి వారసులు? ఈరోజు సోమేష్ కుమార్ అనేటోడు దాదాపు 1000 కోట్ల రూపాయలు స్కామ్ చేసిపోయినటువంటి సోమేష్ కుమార్ వారసులు వీళ్ళు. ఈరోజు అధికారులు మన 8 మందికి మొన్న దినాన మరి ప్రమోషన్ ఇచ్చారు. ఆర్డీఓలకు, స్పెషల్ కలెక్టర్గా అందరు కూడా 1000 కోట్లు ఉన్నోళ్ళే ఈరోజు. అందులో నుంచి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఈరోజు 1000 కోట్లకు ఎవరు తక్కువ లేరు. అటువంటి అధికారులను, అవినీతి అధికారులను ఈరోజు వాళ్ళు ప్రమోషన్ ఇచ్చి స్పెషల్ చీఫ్ కలెక్టర్గా, స్పెషల్ అడిషనల్ కలెక్టర్గా ఈరోజు వాళ్లకు ప్రమోషన్లు ఇస్తుందంటే ఈరోజు రాష్ట్రానికి ఎవరు కావాలి? దొంగలు కావాలి, లంచగొండ్లు కావాలి, 420 గన్లు కావాలి. ఈరోజు రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, కానీ దోసుకోనికి డబ్బు ఉంటుంది, దాచుకోనికి డబ్బు ఉంటుంది, దాన్ని నల్లధనాన్ని మార్చుకోవడానికి డబ్బు ఉంటుంది, నల్లధనాన్ని మళ్ళీ తెల్లధనానిగా మార్చుకోవడానికి డబ్బు ఉంటుంది. ఈరోజు రామకృష్ణారావు అనేటువంటి దొరికిపోయిండు, రెడ్ హ్యాండ్ దొరికిపోయిండు. విల్లా నంబర్ 42 విల్లా గార్డెన్స్ ముందు మన ముందు ఆ ఇంటి ముందు మనం ఈరోజు నిలబడ్డాం. ఆయన ఇంటి ముందు మనం ఉన్నాం. ఈ రోజు ఇక్కడ వచ్చే రామకృష్ణారావు నిన్ను కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ల బతుకులు మొత్తం బజార్లో ఏడుస్తారని నిన్ననే చెప్పిన. ఒక టాప్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక టాప్ వైట్ కాలర్ రోగ్, ఒక దొంగ, ఒక 420 కానీ ఈరోజు సమాజం ముందు నిలబెడతా అని చెప్పిన. ఇదే ఈ విల్లా. ఆ విల్లాలే ఈ విల్లాలనే ఉంటుంది. ఆయన 42 విల్లా నంబర్ ప్రతిరోజు వస్తారు, రిపేర్లు చేసుకుంటుండ్రు, దాంట్లో ఇంటీరియర్ డెకరేషన్ చేస్తుండ్రు. నా మొగలు సంపాదించే చూద్దు రా అని చెప్పేసి పెళ్ళాంతో కలిసి ఇద్దరు వచ్చి చూసుకొని పోయే పరిస్థితి. ఇలా నాకు పక్కా ఇన్ఫర్మేషన్తో లోపలికి మనం పోనిచ్చే పరిస్థితి ఉండదు.
కానీ నేను ఇతరుల లెక్క లోపడిపోయి అది నేను బ్లాక్ మెయిల్ చేయడానికి రాలే. ఇందులో వాళ్ళు ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఈ దొంగలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ కానీ ఈటీ కానీ యాంటీ కరప్షన్ బ్యూరో కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం 101% ఉన్నది. ఈరోజు పేదవాళ్ళు పేదరికంలో ఉన్నారు, అన్నం లేక ఉన్నారు, ఇండ్లు లేక ఉన్నారు, నౌకరు లేక ఉన్నారు. లాస్ట్లో వైద్యం అందక ఈరోజు చచ్చిపోతున్న పరిస్థితి మనం చూసినాం. మన రిటైర్మెంట్ అయ్యి చనిపోయినట్టు కొండయ్య సార్ ఈరోజు ట్రీట్మెంట్కు లేక ట్రీట్మెంట్కు డబ్బులు అందక మరి ఆ సార్ చచ్చిపోతే ఈరోజు రిటైర్మెంట్ అయిన పైసలు ఆయనకి ఇవ్వాల్సిన 35 లక్షల పైసలలో ₹1 కూడా ఇవ్వలే. నిన్న దినాన ఇందిరా పార్క్ మన ధర్నాలో చూసినాం. దాదాపు 5,000 మంది రిటైర్ అయినటువంటి కానిస్టేబుళ్ళు, మరి ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, అటెండర్లు, ప్యూన్లు ఈరోజు 5,000 మంది వచ్చారు. ఈ రాష్ట్రంలో 13,000 మంది ఆ విధంగా ఉన్నారు. వాళ్ళ రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వంటే ఇవ్వద్దు, మనం వాడుకున్నామంటాడు. ఎవరు ఈ దొంగ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అనేటోడు మనం వాడుకున్నామని అంటాడు. ఇసోంటోని సాగు కూడా పోవద్దు. ఇసోంటోటి రేపు వస్తే ఇసోంటి దుర్మార్గులు బాగా లేకుండా పోయి చూడడానికి పోవద్దు. ఇసోంటోళ్ళు ఈరోజు రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉండంటే ఇంత మించిన దరిద్రం దౌర్భాగ్యం ఏముంటుంది అంటున్నా. రేపు దినాన కష్టంగా యాంటీ కరప్షన్ బ్యూరోకి నేను కంప్లైంట్ ఇస్తా, బరాబర్ ఇస్తా. కానీ యాంటీ కరప్షన్ బ్యూరో అంత ఏం పీక్ అది. ఐడీల కంప్లైంట్ ఇస్తా, సిబిఐల కంప్లైంట్ ఇస్తా. అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అని చెప్పి కంప్లైంట్ ఇస్తా. వాళ్ళు కూడా ఏం పీకరు. ఎందుకు పీకరు అంటే వీళ్ళందరూ కూడా తోడు దొంగలు కాబట్టి. అయినా నేను ఇస్తా. ఎందుకు ఇస్తానంటే ఇక్కడ నిష్పక్షపాతంగా పనిచేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఇలా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఇలా నిష్పక్షపాతంగా ఈరోజు ప్రజాహితం కోసం పనిచేసే నా అధికారులు లేరు, నా నాయకులు లేరు. అదే తెలంగాణ ఆత్మగౌరవం అనుకుంటా, అదే తెలంగాణ స్వయంపాలన నినాదం అనుకుంటా. దానికోసమేనా తెలంగాణ 12 మంది విద్యార్థులు ఆత్మ ప్రణిధానం చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. కడుపు మండిపోతుంది. దాదాపు వారం రోజులకెళ్ళి ఇక్కడ నేను ఈ బిల్డింగ్ అయినా పరిసర ప్రాంతాలు ఇది ఆయనదా కాదా అని పర్ఫెక్ట్ రిపోర్ట్ తీసుకోనికి దాదాపు 12-15 రోజులు ఈరోజు నేను తీసుకున్న తర్వాత ఈరోజు వచ్చి ఆయన ఇంటి ముందు ఇది పక్కాగా ఇక రామకృష్ణారావు లోపలికి వస్తుండు, పోతుండు, భార్య బిడ్డలు వస్తుండు, పోతుండు అని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడికి వచ్చిన. ఇక్కడ రావాలి యాంటీ కరప్షన్ బ్యూరో నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే లోపల మీరు రైడ్ చేయాలి. ఈరోజు ఈడీ వాళ్ళు రైడ్ చేయాలి, సిబిఐ రైడ్ చేయాలి. మీకు కావాల్సిన కంప్లైంట్ రేపు నేను మీకు ఇస్తా, మీ చేతికి అందిస్తా. మీరు రావాలి. మీకు దమ్ముందా నేను అంటలేను, మీకు దమ్ముంది. కానీ పట్టుకోవాలంటేనే పట్టుకుంటారు. ఐ బొమ్మ ఉన్న ఎట్లా పట్టుకున్నారు మీరు? ఓ పెద్ద గజ దొంగను పట్టుకున్నారు కదా, పెద్ద ఇంటర్నేషనల్ దొంగను పట్టుకున్నారు కదా, పెద్ద ఇంటర్నేషనల్ మాఫియాను పట్టుకున్నారు కదా, పక్కన సినిమా యాక్టర్లను కూర్చోబెట్టుకున్నావు కదా, ఇలా నాగార్జునను కూర్చోబెట్టుకున్నావు, అలా చిరంజీవిని కూర్చోబెట్టినావు, ఇలా రాజమౌళిని కూర్చోబెట్టుకున్నావు, అక్కడ ఇంకా కోన్కిస్లో గుట్టగాలను కూర్చోబెట్టుకున్నావు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఆ మూల కూర్చోబెట్టినావు, ఇంకా పోలీసు వాళ్ళు మాత్రం వెనుక నిలబెట్టినావు. వీళ్ళు పెద్ద సూపర్ స్టార్లు, పెద్ద వీళ్ళు పెద్ద మెగా స్టార్లు, వీళ్ళు గజ దొంగలు. వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని వీడియో చేసింది కదా. రామకృష్ణారావు రేపు రైడ్ చేయండి, ఇక్కడ కూర్చోబెట్టుకోండి. అప్పుడు నేను ఒప్పుకుంటే తెలంగాణ పోలీస్ వా అని సెల్యూట్ కొడతా. ఈరోజు ఈ విల్లా ఎవరితో ఏసీపీ బయట పెట్టాలి, అప్పుడు నేను వా అని కొడతా. బిల్లా నంబర్ 42 విత్ డాక్యుమెంట్స్ బయట మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. రామకృష్ణారావు గారు మీరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వచ్చినాయి, ఎక్కడ లోన్ తీసుకున్నారు, ఎక్కడ పైసలు తీసుకున్నారు మీరు పెట్టాలి. నేను ఒక ఇల్లు కొనడానికి ఒక చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ 35 ఏళ్ళ కింద కట్టిన ఫ్లాట్ కొనడానికి నేను లోన్ తీసుకుంటే దాదాపు 3 నెలల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగి అన్ని డాక్యుమెంట్ చూసిన తర్వాత వాళ్ళు 20 లక్షల లోన్ తీసుకోనికి తల ప్రాణం నా తోకకు వచ్చింది. అసలు నీకు 20 కోట్ల విల్లా నీకు దేని చూసి ఇచ్చిండ్రు, ఏ సంపాదన చూసి ఇచ్చిండ్రు, ఎక్కడికెళ్ళి డబ్బు తీసుకొని వచ్చిండ్రు అని చెప్పి ఈరోజు వెల్లడించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. వెల్కమ్ టు తెలంగాణ పీపుల్ టు విల్లా గార్డెన్స్ ఫర్ ఫ్లాట్ నంబర్ విల్లా నంబర్ 42. ఇది అక్రమ ఆస్తు ఆఫ్ చీఫ్ సెక్రటరీ, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ విల్లా నంబర్ 42. వెల్కమ్ టు తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజానికాలందరూ కూడా అవినీతితో సంపాదించిన సంపాదన ఏ విధంగా ఉన్నది, అవినీతితో సంపాదించిన పైసలు ఎక్కడ ఉన్నాయి అని అంటే ఇక్కడికి రావచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక దొంగ, ఒక గజ దొంగ ఈరోజు బిల్లా రంగాల పాలన తెలంగాణ నడుస్తుంది అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును నియమించిన రోజే నేను చెప్పిన ఈ రాష్ట్రం అధోగతి కాబోతుంది. ఇటువంటి చీఫ్ సెక్రటరీ చేసుకున్నారు. లేదు నీ సర్వీస్ బ్రహ్మాండంగా ఉంది, ఈ సంవత్సరం పాటు నువ్వు బాగా పనిచేసినావు అని చెప్పేసి సీఎం డిప్యూటీ సీఎం కితాబ్ ఇచ్చి లేదు ఫైనాన్స్ సెక్రటరీగా ఈయన ఐడియాలు అద్భుతం, ఈ తెలంగాణను ఎట్లా దోసుకోవాలనో బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు కమిషనర్ల బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చి 6 నెలలు ఆయన సర్వీస్ పొడిగించిన పరిస్థితి. కాబట్టి మరి ఇసోంటోని ఇంకా మనకు అవసరమా, ఇసోంటోని ఇంకా సర్వీస్లో కొనసాగుడు అవసరమా, ఇసోంటోళ్ళు ఇంకా మన సర్వీస్లో ఉండడం అవసరమా, ఇసోంటి దేశాన్ని దోచుకునే వ్యక్తులు ఇంకా మాకు అవసరమా అని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రం ఎవరి పాలైంది, ఈ తెలంగాణ ఎవరి పాలైంది, దీన్ని దేవుని కోసం తెచ్చుకున్నాం, ఎవరి కోసం మనం ఉద్యమం చేసుకున్నాం, ఎవరి కోసం ఈ త్యాగాలు చేసినాం, ఎవరి కోసం ఈ ప్రాణాలు పెట్టినాం. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు బక్కజెడ్సన్ ఫ్యాక్ట్స్, ఇది సత్యాలు మాత్రమే మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం, రూల్ ప్రకారమే మాట్లాడతాం, రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాం. దాన్ని తప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం. నేను చూపించిన ఈ సాక్ష్యాన్ని, నేను చూపించిన ఈ వైట్ కాలర్ దొంగ యొక్క విల్లాను ఈరోజు ఏసీబీ మాట్లాడతారా, లేదు చీఫ్ సెక్రటరీ మాట్లాడతారా, భార్య భర్తలు వచ్చి మాట్లాడతారా? రేపు మరొక ఐఏఎస్ ఆఫీసర్ జాతకం బయటికి పెడతా, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ ముందు రేపు ప్రెస్ మీట్ పెడతా, దాని ముందు ఆయన లోపల కంప్లైంట్ ఇస్తా, ఈయన ముందు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా బట్టలు తెప్పిపోతున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.